अस्मिन् मन्दिरे गंगा गोदावरी शिवभद्रा बलाभावी श्रीवरदे सुमकुलदेवी आवाहन विनियोगः गंगा అవునా వచ్చిందా డౌట్ అది రావాల్సిన ఎందుకంటే నిన్ననే చెప్పు అందుకే పూర్వ సంకల్ప ప్రకారేణ అందరు నిన్న వెంకన్న పంతులు గారు ఎంతమంది జర్నీలో అంతమంది చేసిన ఫలితం వస్తుంది కాబట్టి చెప్పలేదు. ఎందుకంటే మీకు ఆ డౌట్ కూడా మీ మనసులో అందరు కూడా యజ్ఞగుండాన్ని ముట్టండి, ఇట్లా ముట్టండి, ఎప్పుడే ఇట్లా ముట్టాలి. ఇది ఎదుగుదల ఎదుగులోబడి పోవడం. ఓం ఉపవిశ్రేదేవ సేతమతి సందలం ప్రసయిత్వా భాభ్యాం ధర్మాభ్యాం స్వాదిశ్లోకిశోలేఖాన్నికిత్వా అగ్నం దూతం రణేమహే గోదారం విశ్వవేదసం అసేజ్ఞస సుకృతం చత్వారి సింహాత్రయోస్య బాలాని మమ అభిముఖో భవ ఆయన రెండు చేతులతో ఇగో ఇట్లా మమ అభిముఖో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ ఇదొత్తగృహాణం. అయ్యా బ్రాహ్మణుడు పువ్వుతోని ఈశాన్యం నుంచి అయ్యా అక్షింతలు తీసుకొని తూర్పు నుంచి ఇట్లా అక్షింతలు వేయండి. ఓం అగ్నయే నమః బాగానే తీసుకోండి, ఎడమ చేతిలో పెట్టుకోండి. అగ్నయే నమః అయ్యా అగ్నయే నమః ముందుకు ఉతవాహ ఇది ఆగ్నేయ ఉతవాహాయ నమః వేసే ప్రయత్నం చేయండి. కొద్దిగా ఓం అధః ప్రథమతః మహాగణాధిపతి గౌరీదేవత హవనం కరిష్యే. ఎవరు మాట్లాడదు దయచేసి. గణానాన్వా గణపతికం వదామహే కవిం కవీనామభవశ్రమస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిః స్వాహా. గణపతిర్నమ. ఓం గణానాన్వా గణపతికం వదామహే కవిం కవీనామభవశ్రమస్తద ఆనశృణ్వన్నోతిభిః స్వాహా. ఓం గణానాన్వా గణపతికం వదామహే కవిం కవీనామభవశ్రమస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిః స్వాహా. ఓం గణానాన్వా గణపతికం వదామహే కవిం కవీనామభవశ్రమస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఇప్పుడు గౌరీ నమః అనుకుంటూ ఉండండి. గౌరే నమాయ దక్షక్షేకపదే ద్విపదే సాధుష్పదే అష్టాపదే నవపదే బహుపూర్సహస్రాక్ష పరమే వ్యోమం స్వాహా. ఓం గౌరే నమాయ దక్షక్షేకపదే ద్విపదే సాధుష్పదే అష్టాపదే నవపదే బహుపూర్సహస్రాక్ష పరమే వ్యోమం స్వాహా. ఓం గౌరే నమాయ దక్షక్షేకపదే ద్విపదే సాధుష్పదే అష్టాపదే నవపదే బహుపూర్సహస్రాక్ష పరమే అష్టాపదే నవపదే బహుపూర్సహస్రాక్ష పరమే వ్యోమం స్వాహా. అందరి చేతులు జోడించండి. అనేన మహాగణపతి గౌరీ దేవత హోమేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ గణాంబిక దేవత చరణారవిందార్పణమస్తు. అతః ఆదిత్యాది గ్రహమండల దోషా పీడా పరిహారార్థం నవగ్రహమండల హవనం కరిష్యే. ఓం ఆకృష్ణేన అన్న మళ్ళా స్వాహ పట్టుకుని ఉండాలి. ఓం ఆకృష్ణేన రహసా వర్తమానో నివేశయన్నమృతం మత్యం చ హిరణ్య పశ్యన్ స్వాహా. సూర్యాయ అనుకుంటూ ఉండండి. సూర్యాయ నమః. ఓం ఆకృష్ణేన రహసా వర్తమానో నివేశయన్నమృతం మత్యం చ హిరణ్య ఏరస విధారధేన దేవో యాతి భూనాని పశ్యన్ స్వాహా. ఓం ఆకృష్ణేన రహసా వర్తమానో నివేశయన్నమృతం మత్యం చ హిరణ్య ఏరస విధారధేన దేవో యాతి భూనాని పశ్యన్ స్వాహా. వర్తమానో నివేశయన్నమృతం మత్యం చ హిరణ్య ఏరస విధారధేన దేవో యాతి భూనాని పశ్యన్ స్వాహా. ఓం ఆకృష్ణేన రహసా వర్తమానో నివేశయన్నమృతం మత్యం చ హిరణ్య ఏరస విధారధేన దేవో యాతి భూనాని పశ్యన్ స్వాహా. ఓం ఆకృష్ణేన రహసా వర్తమానో నివేశయన్నమృతం మత్యం చ హిరణ్య ఏరస విధారధేన దేవో యాతి భూనాని పశ్యన్ స్వాహా. ఓం ఆకృష్ణేన రహసా వర్తమానో నివేశయన్నమృతం మత్యం చ హిరణ్య ఏరస విధారధేన దేవో యాతి భూనాని పశ్యన్ స్వాహా.
అగ్నిం దూతం వృణీమహే మోదారం శ్వేదకం అస్య యజ్ఞస్య సుకృతం స్వాహా ఓం కర్మస్థాయ ప్రసేదసే మేరుష్టమాయ దివ్యతే యోచేమ చంద్రకుంభుదే సద్దేవతా సహిత సూర్యగ్రహాయ నమః సూర్యగ్రహ భగవానికి అలా చంద్రగ్రహ ఆరాధన అవలంకరిష్యే ఇప్పుడు చంద్రాయ నమః అనుకుంటుంది. ఓం ఆప్యాయస్య సమేతతే విశ్వతః సోమ వృష్ణిహం భవావాజస్య సంగతే సమేతతే విశ్వతః సోమ వృష్ణిహం భవావాజస్య సంగతే స్వాహా ఓం ఆప్యాయస్య సమేతతే విశ్వతః సోమ వృష్ణిహం భవావాజస్య సంగతే స్వాహా ఓం ఆప్యాయస్య సమేతతే విశ్వతః సోమ వృష్ణిహం భవావాజస్య సంగతే స్వాహా ఓం ఆప్యాయస్య సమేతతే విశ్వతః సోమ వృష్ణిహం ఆప్యాయస్య సమేతతే విశ్వతః సోమ వృష్ణిహం భవావాజస్య సంగతే స్వాహా ఆప్యాయస్య సమేతతే విశ్వతః సోమ వృష్ణిహం భవావాజస్య సంగతే స్వాహా ఓం ఆప్యాయస్య సమేతతే విశ్వతః సోమ వృష్ణిహం భవావాజస్య సంగతే స్వాహా ఓం అశ్వమే సోమో బ్రవీదంతర్విశ్వాని భేషజ అగ్నించక్ష పరమే వ్యోమన్ స్వాహా అది ప్రత్యదేవతా సహిత చంద్రగ్రహ భగవానికి అదః కుజగ్రహ హవనం కరిష్యే కుజాయ నమః ఇక మంగళాయ నమః అనుకుంటూ ఉండండి. ఓం అగ్నిర్మూర్ధాదివపదపదపదవ్యాయం అపాదు ఓం అగ్నిర్మూర్ధాదివపదపదపదవ్యాయం అపాదం వేదాంసి జన్మదే స్వాహా ఓం అగ్నిర్మూర్ధాదివపదపదవ్యాయం అపాదం వేదాంసి జన్మదే అపాదం వేదాంసి జన్మదే స్వాహా ఓం అగ్నిర్మూర్ధాదివపదపదవ్యాయం అపాదం వేదాంసి జన్మదే స్వాహా ఓం శ్యోణాపురీ భగవాన్ దక్షా అది ప్రత్యదేవతా సహిత కుజగ్రహ భగవానికి అదః బుధగ్రహ హవనం కరిష్యే బుధాయ నమః అనుకుంటూ ఉండండి. ఓం ఉద్భుత్య స్వాగ్నే ప్రజాగృహేణ నిష్ఠాపూతం సీద్వయంతుమేతమత్త స్వాహా ఓం ఉద్భుత్య స్వాగ్నే ప్రజాగృహేణ నిష్ఠాపూతే సకం శ్రీయర్థామయం చ ప్రణక్కణమగ్రస్తాపితమివార వన్వాదాకం సీత్వయంతుమేతమత్త స్వాహా ఓం ఉద్భుత్య స్వాగ్నే ప్రజాగృహేణ వన్వాదాకం సీత్వయంతుమేతమత్త స్వాహా ఓం ఉద్భుత్య స్వాగ్నే ప్రజాగృహేణ నిష్ఠాపూతే సకం శ్రీయర్థామయం చ ప్రణక్కణమగ్రస్తాపితమివార వన్వాదాకం సీత్వయంతుమేతమత్త స్వాహా ఉద్భుత్య స్వాగ్నే ప్రజాగృహేణ నిష్ఠాపూతే సకం శ్రీయర్థామయం ఉద్భుత్య స్వాగ్నే ప్రజాగృహేణ నిష్ఠాపూతే సకం శ్రీయర్థామయం చ ప్రణక్కణమగ్రస్తాపితమివార వన్వాదాకం సీత్వయంతుమేతమత్త స్వాహా ఓం బ్రహ్మ ఉద్భుత్య స్వాగ్నే ప్రజాగృహేణ నిష్ఠాపూతే సకం శ్రీయర్థామయం చ ప్రణక్కణమగ్రస్తాపితమివార వన్వాదాకం సీత్వయంతుమేతమత్త స్వాహా ఓం ఇదం విష్ణుర్వచక్రమే త్రైర్థాని గదేపదం సమూఢపశ్చిమాగం సురే స్వాహా ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ సభేదం శుతో వృత్వా అత్యతిష్టద్దశాంగ్లమగ్ర స్వాహా అది ప్రత్యదేవతా సహిత బుధగ్రహ భగవానికి బృహస్పతి అదర్యో అర్హాద్వాదు కుర్మజ్జనేషు యద్దేవత సప్త ప్రజాపత తస్మాత్ దృఢందో బుధవద్గ స్వాహా ఓం బృహస్పతి అదర్యో అర్హాద్వాదు కుర్మజ్జనేషు యద్దేవత సప్త ప్రజా తస్మాత్ దృఢందో బుధవద్గ స్వాహా అర్హాద్వాదు కుర్మజ్జనేషు యద్దేవత సప్త ప్రజా తస్మాత్ దృఢందో బుధవద్గ స్వాహా ఓం బృహస్పతి అదర్యో అర్హాద్వాదు కుర్మజ్జనేషు యద్దేవత సప్త ప్రజా తస్మాత్ దృఢందో బుధవద్గ స్వాహా ఓం బృహస్పతి అదర్యో స్వాహా ఓం బ్రహ్మజ్ఞానం బ్రహ్మం ప్రస్తాది శ్రీమద సుర్చోభేన ఆవహ స్వాహా ఇంద్రం వంశతస్పరభావహే జనేభ్యః అస్మాకమస్తు కేవలద్గ స్వాహా ఓం అది ప్రత్యదేవతా సహిత గురుగ్రహ భగవానికి అత శుక్రగ్రహ హవనం కరిష్యే జర్వాసి విశ్వాయుమాయవస్తాయ భద్రాదే పూషన్నిరాతిరస్తు స్వాహా ఓం శుక్రంతే అన్యత్తే అన్యత్సర్వే అహనవద్యోర్వాసే విశ్వాయుమాయవస్తాయ భద్రాదే పూషన్నిరాతిరస్తు స్వాహా ఓం శుక్రంతే అన్యత్తే అన్యత్సర్వే అహనవద్యోర్వాసే విశ్వ
విశ్వాయుమావిస్తావో భద్రాదే పూషన్నిరాచరస్తు స్వాహా ఓం శుక్రందే అన్యజ్జగవందే అన్యద్దిశరేదే అహనౌద్యోర్వాసి విశ్వాయుమావిస్తావో భద్రాదే పూషన్నిరాచరస్తు స్వాహా ఓం శుక్రందే అన్యజ్జగవందే అన్యద్దిశరేదే అహనౌద్యోర్వాసి విశ్వాయుమాయోస్తావో భద్రాదే పూషన్నిరాచరస్తు స్వాహా ఓం శుక్రంతే అన్యజ్జగవందే అన్యద్దిశరేదే అహనౌద్యోర్వాసి విశ్వాయుమావిస్తావో భద్రాదే పూషన్నిరాచరస్తు స్వాహా ఓం శుక్రంతే అన్యజ్జగవందే అన్యద్దిశరేదే అహనౌద్యోర్వాసి విశ్వాయుమావిస్తావో భద్రాదే పూషన్నిరాచరస్తు స్వాహా ఓం ఇంద్రాణీమాసునారసుపత్నీ మహమశ్రవన్ నయ్యస్య పరంజన జరసా మరదేవతే స్వాహా ఓం ఇంద్రమరుతహివాయ సోమం విదాశార్యాతే అవిపసుతస్యః తవ ప్రణీతీత పశూర శర్మన్నతి వాసంతు సుయజ్ఞః స్వాహా అధిప్రత్యదేవతా సహిత శుక్రగ్రహ పరోవాత్పలభ అపశ్యత స్వాహా ఓం శమగ్నిరగ్నివిష్కరశ్చన్నస్తమతు సూర్యః శంవాదో వాత్పలభ అపశ్యత స్వాహా ఓం శమగ్నిరగ్నివిష్కరశ్చన్నస్తమతు సూర్యః శంవాం స్వాహా అధిప్రత్యదేవతా సహిత శనేశ్వరగ్రహ భగవానికి శనేశ్వర అనుమతి ద్వారా సర్వేషాం జనానాం సంపూర్ణ ఆయుష్ ఆరోగ్య ప్రసిద్ధి భవంతో భవంతు తదాస్తు ఆదౌ రాహుగ్రహ హవనం కరిష్యే అందరూ రాహవేన భూతే సదా వదత్తదా కయాజిష్టయా వద స్వాహా ఓం కయా నక్షత్ర ఆభూతే సదా వద సదా కయాజిష్టయా వద స్వాహా ఓం కయా నక్షత్ర ఆభూతే సదా వద సదా కయాజిష్టయా వద స్వాహా ఓం కయా నక్షత్ర ఆభూతే సదా వద సదా కయాజిష్టయా వద స్వాహా ఆయంగో పక్షి సంమాదనం పునః ప్రత్యదేవతా సహిత రాహగ్రహ భగవానికి అధః కేతుగణ హవనం కరిష్యే కేతవే నమః కేతవే నమః ఓం కేతం కృణవన్న కేతవే పేజో మరియా పేజే శముషద్భిరదాయ చ స్వాహా ఓం కేతం కృణవన్న కేతవే పేజో మరియా పేజే శముషద్భిరదాయ చ స్వాహా ఓం కేతం కృణవన్న కేతవే పేజో మరియా పేజే శముషద్భిరదాయ చ స్వాహా ఓం కేతం కృణవన్న కేతవే పేజో మరియా పేజే శముషద్భిరదాయ చ స్వాహా ఓం కేతం కృణవన్న కేతవే పేజో మరియా అపేజే శముషద్భిరదాయ చ స్వాహా ఓం కేతం కృణవన్న కేతవే పేజో మరియా పేజే శముషద్భిరదాయ చ స్వాహా ఓం కేతం కృణవన్న కేతవే పేజో మరియా పేజే శముషద్భిరదాయ చ స్వాహా ఓం సచిత్రం చితయంత తస్మై చిత్రక్షత్రక్షతమయోధాం చంద్రం వయం పూర్వీరం బృహంతం చంద్రచంద్రారుణే స్వాహా ఓం బ్రహ్మా దేవానాం పదవైకవేనాముచర్విప్రాణ మహిషో మృధానా శ్వేరో మృధానాగం తనిర్వనాగం సోమవైత్రమత్యేతరేభన్ స్వాహా అది ప్రత్యదేవతా సహిత కేతుగణ భగవానికి ఒకసారి అందరూ అనండి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుర్శుక్ర శనిభ్యశ్చ రాహవే 7 గ్రహాలే సప్తగ్రహాలు అంటారు. ఈ రాహు కేతు అనేటువంటి ఛాయాగ్రహాలు. ఈ ఛాయాగ్రహాలు మనం ఏంటంటే అవి విడదీసి ఎందుకు అని చెప్పని ఆ రెండు కూడా ఇలా కలిపి మనం ఏం చెప్పినాం 7 2 9 అని చెప్పినాం. ఈ 2 అమ్మారు రాహు కేతు అనేటువంటిది ఛాయాగ్రహాలు మాత్రమే. వాటిది జన్మకుండల ప్రభావం పెద్దగా ఉంటుంది, కానీ గ్రహాలలో అవి 7 గ్రహాలు. అది కదా మనదిరా దానిలో ఒక సప్తగ్రహ కుటుంబం వస్తున్నది. 7 గ్రహాలు అయితే ఇప్పుడు మనం చదువుకున్నాం. ఈ చదువుకున్న మంత్రాలన్నీ మొత్తం ఎన్ని ఉంటాయి? 27 మంత్రాలు ఉంటాయి. 9 3 27. అవునా కాదా? ఒకటేమో మూల మంత్రం అంటే గ్రహంది, అధిదేవత ప్రత్యదేవత అని అన్నాం. అంటే పక్కకున్న దేవత, ఈ పక్కకున్న దేవత. ఏది విలాసి నీకు రాలేదు అప్పుడు సాయంత్రం ఉన్నది స్వామి వస్తున్నాడు.
ప్రజాపతయ ఇదన్న మమ హరితేన్వమంతుస్థాః హనుమతేన్వమంతుస్థాః సరస్వతేన్వమంతుస్థాః దేవసవితస్వాసాభిః అనేన ప్రధానదేవ అనేన సపరివార ఆంజనేయ దేవతా ప్రధానమంత్ర హోమేన భగవాన్ సర్వాత్మః సర్వం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు. అయిపోయింది. ఓం అఘోరే మంచిది సుబ్బరావు తఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః ఓం అఘోరేభ్యో 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 ఓం అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః 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 కాదు హవనంలో కూర్చోబుద్ధి కాదు హవనంలో కూర్చో అబ్బా వాడికి 1000 రూపాయలు అని ఏమి పక్క పోతాడు. అది ఎంత పోతాడంటే వాడికి ఏదో అనుకున్నాడు లేకుంటేనే ఇప్పుడు అనుగ్రహం ఉన్నదనుకో వాళ్ళు లేకుంటే అన్న ఒక 1000 రూపాయలు ఏమన్నా ఇస్తేనే నీకు అది తీసుకుంటాడు అక్కడ కట్టి వాళ్ళలో కూర్చుంటాడు. ఇంతెందుకు చిన్న ఎగ్జాంపుల్, తిరుపతికి పోదామని టికెట్లు బుక్ చేసుకుంటాం అవునా, అంత మంచిగా ఉంటుంది. క్యాన్సర్ ఒకవేళ అనుగ్రహం మంచిగుంటే నువ్వు ఏం లేకున్నా నీ ఫ్రెండ్ ఎవరో పోతాడు తిరుపతికి కారు పట్టుకుని, అరే 3 సీట్లు కారు మీద వస్తారంటే నువ్వు భార్య పట్టుకు దిక్కు. అది ఎట్లా అంటే కేటు అనుగ్రహం ఉంటుంది, లేకపోతే
కాబట్టి తెల్లారి లేవంగానే ఫస్ట్ భూమికి దండం పెట్టి చేతులు చూసుకొని ఫస్ట్ మనం దండం పెట్టే నవగ్రహ దేవతాభ్యో నమః అనుకోవాలి. ఈ బాధలన్నీ మనకు ఉండే ప్రయత్నం జరగవు. అర్థమైందా? కాబట్టి అందరూ కూడా ఈ యొక్క శ్లోకం వస్తే శ్లోకం చదువుకోండి, తప్పు చదువుకోండి. లేదు మాకు తప్పు ఉచ్చారణ దోషం ఉంటుంది కదంటే అనండి. ఇంద్రాది అష్టదిక్పాలక దేవత సహిత ఆకాశ పృథివీ దేవతాభ్యో నమో నమః. ఇంద్రాది అష్టదిక్పాలక భగవానికి జయ. Parvati
మన ఆలయ అభివృద్ధితోని పునఃప్రతిష్టాపన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు రెండవ రోజు కార్యక్రమాలు మనం దిగ్విజయంగా కావించుకుంటున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు ఉదయము యథావిధిగా స్థాపిత దేవతల పూజలు యాగశాలలో స్థాపిత దేవతల యొక్క హవనాలు అయిన తర్వాత ఇక్కడ మన జనంతోని అంటే కమిటీ వారు మరియు భక్తులు ఎవరైతే వచ్చారో వారందరితోని కూడా వాళ్ళందరికీ శుభం కలగాలని చెప్పేసి ఒక యజ్ఞం నిర్వహించడం జరిగింది. ఆ యజ్ఞ కార్యక్రమం తర్వాత మనము ముందు రోజు రాత్రి కావించినటువంటి జలాదివాసంలో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా మూర్తులన్నింటినీ కూడా
పూజలతోని పైకి తీసుకొచ్చేసి వాటికి మళ్ళీ యథావిధిగా స్నానాలు నిర్వహించి అభిషేకం నిర్వహించి తదుపరి అలంకరణ గావించడం జరిగింది. ఇంకా మరుసటి కార్యక్రమంలో భాగంగా ధ్వజస్తంభ స్నపన కార్యక్రమం అనేటువంటిది ఉంది. దాన్ని కూడా కావించిన తర్వాత అప్పుడు హారతి మంత్రపుష్ప కార్యక్రమం అనేటువంటిది ఉంటుంది. దీంట్లో 3 రోజుల కార్యక్రమంలో భాగంగా ముందు రోజు ఏవైతే మనం కార్యక్రమాలు చేశామో వాటి తర్వాత ఈరోజు 2వ రోజు కార్యక్రమాలు కూడా ఉదయం పూట కావించేటువంటి కార్యక్రమాలు ముగించుకుంటున్నాము. తదుపరి సాయంత్ర కార్యక్రమం చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఉంటుంది. ఎందుకనంటే ఈ అధివాసాలలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనము జలాదివాసం పూర్తి గావించినాము. ఈరోజు ధాన్యాదివాసం, ఇప్పుడు మరికొద్దిసేపట్లో ధాన్యాదివాసం అంటే మూర్తులనన్నింటినీ కూడా ధాన్యంలో పడుకోబెట్టి తదుపరి సాయంత్రం వరకు ఉంచేసి మళ్ళీ సాయంత్రం వరకు కావించిన తర్వాత సాయంత్రము వాటిని ఫలాదివాసము పుష్పాదివాసం అనేటువంటి అంటే పువ్వులలో ముంచడము, తర్వాత ఫలాదివాసం ఫలాలన్నింటినీ కూడా వాటికి పెట్టడము, ఆ తదుపరి శయ్యాదివాసం అనేటువంటిది అంటే స్వామివారిని హాయిగా లాలిపాట పాడి నిద్రపుచ్చడం అనేటువంటిది. అంటే ఇందాక అయ్యగారులు కూడా చెప్పారు, ఇక ఈ రోజు మాత్రమే ప్రశాంతంగా నిద్రపోయేటువంటి కార్యక్రమం ఆ మూర్తులకు లభిస్తుంది. ఎందుకంటే రేపటి నుండి రేపు ఉదయం మనకు హంపి స్వామివారు శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామివారు మనకు రావడానికి ఒప్పుకున్నారు కాబట్టి, కానీ మన అదృష్టం కొద్ది ఏంటంటే ఈరోజు కూడా సాయంత్రం వస్తానని చెప్పడం జరిగింది. ఆ స్వామివారికి మా కమిటీ వారి తరఫున, మన గల్లీ వాసుల తరఫున, మన నిజామాబాద్ వారి జనం తరఫున కూడా, నా తరఫున కూడా స్వామివారికి ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది. అయితే దాంట్లో ఈరోజు సాయంత్ర కార్యక్రమంలో స్వామివారు వస్తున్నారు కాబట్టి 5 గంటలకి వస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఆ స్వామివారు వచ్చిన తర్వాత మహిళలందరితోనూ కూడా సామూహిక కుంకుమార్చన కార్యక్రమము మరియు యథావిధిగా ఫలాదివాసము, తర్వాత పుష్పాదివాసము, శయ్యాదివాస కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇక రేపటి కార్యక్రమంలో భాగంగా చిట్ట చివరి రోజు రేపు మనం 9:30కు మకర లగ్నంలో యంత్ర ప్రతిష్టాపన స్థిర ప్రతిష్టాపన నివాసనం అనేటువంటిది ఉంటుంది కాబట్టి దాన్ని చేసుకోవడానికి ఉదయం 6 గంటల నుండే మనము అక్కడ ఏర్పరచుకున్నటువంటి యాగశాలలో స్థాపిత దేవతల పూజలు, స్థాపిత దేవతల హవనాలు అవన్నీ కావించిన తర్వాత ఇంకా స్వామివారి అనుగ్రహంతో అక్కడ యంత్రాలను స్థిర నివాసపరిచి తదుపరి స్వామివారితోని మనం వాటికి ప్రాణం పోయించడం జరుగుతుంది. ఇదంతా కూడా వీక్షించడానికి మీరందరూ కూడా, మీరే కాకుండా జనాలందరికీ కూడా చెప్పడం జరుగుతుంది, భక్తులందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రము రేపు ఉదయము అందరూ కూడా పాల్గొని తదుపరి ఆ స్వామివారి అనుగ్రహము, మన ఏర్పరచుకుంటున్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహము, సతీ సమేత నవగ్రహాల యొక్క అనుగ్రహము, తర్వాత సంతాన నాగేంద్రుడు, ధ్వజస్తంభ, ఇవన్నిటి మూర్తుల యొక్క అనుగ్రహం మనకు నవగ్రహ సతీ సమేత నవగ్రహ అనుగ్రహం ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ మీ అందరికీ ఈ కార్యక్రమాలను దిగ్విజయపరిచినందుకు, ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలు దిగ్విజయపరిచినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై శ్రీరామ్. శ్రీ రత్నాల కల్లం హనుమాన్ మందిర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించుకున్న ఆలయంలో పునఃప్రతిష్టాపన కార్యక్రమం 3 రోజుల కార్యక్రమంలో ఈరోజు 2వ రోజు ఎంతో పండితుల ఆధ్వర్యంలో ఈరోజు దేవుళ్ళ విగ్రహాలన్నిటికీ కూడా ఈరోజు మనం యజ్ఞం నిర్వహించి యజ్ఞ కార్యక్రమాలు ఈరోజు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఎల్లమ్మగుట్టలోని ప్రజలు భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఏదైతే అతి పురాతనమైన 1972వ సంవత్సరంలో ఏర్పరచుకున్న ఈ ఆలయం ఈరోజు భక్తాంజనేయ రూపంలో ఉన్నటువంటి ఆ హనుమంతుని యొక్క ఆకారాన్ని అందరూ కూడా భక్తులు ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజించడం, రేపటి రోజు 3వ రోజు పెద్ద ఎత్తున హంపి పీఠాధిపతులైనటువంటి విద్యారణ్య భారతి స్వామి గారి కథకములచే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం రేపు కొనసాగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఈరోజు 7.5 నెలలలో భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆలయ అభివృద్ధికి, ఆలయ నిర్మాణానికి సహకరించిన వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంతో ఒక మంచి సంకల్పంతో ముందుకొచ్చిన ఆలయ కమిటీకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు మనం ఏదైతే హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి కథకములచే ప్రతిష్టాపన కార్యక్రమం చేపట్టబోతున్నామో దానికి పెద్ద ఎత్తున మహిళలు, యువకులు అందరూ కూడా పాల్గొని ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి కోరుకుంటూ
రేపు జరిగే కార్యక్రమంలో ఉన్న కార్యక్రమాలకు అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఆహ్వానిస్తూ ఎక్కడైతే బ్రాహ్మణ వెంకటేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఎంతో శోభాయమానంగా భక్తి శ్రద్ధలతో ఈరోజు ముందుకు కొనసాగుతూ ఉంది. రాబోయే రోజుల్లో మనం ప్రారంభించే కార్యక్రమంలో ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మన సంకల్పం పూర్తవుతుందని చెప్పేసి ఆంజనేయుని తలుచుకుంటే ధైర్య సాహసాలతోటి ముందుకెళ్తామని సాంప్రదాయబద్ధంగా మన హిందూ సంస్కృతి సంప్రదాయాలను కాపాడే విధంగా మనమందరం ముందుకుండాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా ఆ ఆంజనేయ స్వామి కృప ఉండాలని చెప్పేసి కోరుకుంటూ భారత్ మాతాకి ఇస్మాయిల్